వెల్కమ్ టు ప్రజాప్రతినిధి న్యూస్. జనగామ నియోజకవర్గం యూరియా ఇతర కాంప్లెక్స్ ఎరువులను ఫెర్టిలైజ్ షాపుల యజమానులు ఎక్కువ ధరలకు విక్రయించేదాన్ని నియంత్రించి ఎంఆర్పీ రేట్లకు రైతులకు అందే విధంగా చర్యలు తీసుకోవాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కొంగరి వెంకట మావో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం రోజున వ్యవసాయ శాఖ చేర్యాల ఏడీఏ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ రజనీకి తెలంగాణ రైతు సంఘం పట్టణ మండల కమిటీస్ ఆధ్వర్యంలో మెమోరండాన్ని సమర్పించడం జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కొంగరి వెంకట మావో మాట్లాడుతూ సరియైన వర్షాలు లేక పంటలు ఎండిపోతున్న స్థితిలో రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ యూరియా అవసరాలకు కాంప్లెక్స్ ఎరువుల అవసరాలకు ఎరువుల షాపుల్లోకి వచ్చినప్పుడు ఫెర్టిలైజర్ షాపుల యజమానులు రైతుల అవసరాన్ని ఆసరా చేసుకుని ఎరువులు యూరియా కొరత ఉందని యాప్లో బుక్ చేయాలని చెప్పి ఎంఆర్పీ రేట్లకు కాకుండా యూరియా ఎంఆర్పీ రేటుకు 367 రూపాయలు ఉండగా 350 నుండి 500 రూపాయల వరకు తీసుకుంటున్నారని రైతులు ఈ రెండు సందర్భంగా తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కొంగరి వెంకట మావో మాట్లాడుతూ సరైన వర్షాలు లేక పంటలు ఎండిపోతున్న స్థితిలో రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ యూరియా అవసరాలకు కాంప్లెక్స్ ఎరువుల అవసరాలకు ఎరువుల షాపుల్లోకి వచ్చినప్పుడు ఫెర్టిలైజర్ షాపుల యజమానులు రైతులు అవసరాన్ని ఆసరా చేసుకుని రైతులు ఎరువులు యూరియా కొరత ఉందని యాప్లో బుక్ చేయాలని చెప్పి ఎంఆర్పీ రేట్లకు కాకుండా యూరియా ఎంఆర్పీ రేటుకు 267 రూపాయలు ఉండగా 350 నుండి 500 వరకు తీసుకుంటున్నారని ఈ రైతు సంఘం నిర్వహించే ఆందోళన పోరాటాల్లో అధిక సంఖ్యలో పాల్గొని రైతులకు జరిగే నష్టాన్ని అరికట్టేందుకు భాగస్వాములు కావాలని పిలుపునివ్వటం జరిగింది. సిద్దిపేట జిల్లా చేర్యాల మండల కేంద్రంలో ఈ అగ్రికల్చర్ సంబంధించిన ఫర్టిలైజర్ షాపులలో యూరియా కానీ ఇతర కాంప్లెక్స్ ఎరువులు ఇతర ప్రతిది కూడా ఎక్కువ ధరలకు అమ్ముతున్న పరిస్థితి ఉన్నది. రైతుల అమాయకత్వాన్ని, చదువురానితనాన్ని, రెండోటి రైతుల అవసరాన్ని గుర్తించి ఫర్టిలైజర్ షాప్ యజమానులు ఒక్కో యూరియా బస్తా ధర 267 రూపాయలు ఎంఆర్పీ రేటు ఉంటే దాన్ని దాదాపు 350 నుంచి 500 రూపాయల వరకు పరిస్థితిని బట్టి మోకాలు చూసి ఆ రకంగా రైతుల దగ్గర డబ్బులు లాగేస్తుండ్రు. అట్నే కాంప్లెక్స్ ఎరువులను కూడా కంపెనీ ఎరువులు రాకుండా వివిధ రకాల బ్రాండ్ల ఎరువులను తీసుకొచ్చి వాటిని కూడా ఎంఆర్పీ రేటుకు కాకుండా ఒక్కొక్క బస్తా మీద 200 నుంచి 500 వరకు ఎక్కువ రేటు తీసుకొని అమ్ముతున్న పరిస్థితి ఉన్నది. ఇవాళ రైతాంగము వర్షాలు లేక అనేక ఇబ్బందులతోటి సతమతమవుతున్న పరిస్థితి ఉన్నది. ఓ పక్క రైతులకు వర్షాలు లేవు, రెండో పక్క యూరియా యాప్ అని వచ్చి ఆ యూరియా యాప్ బుక్ చేసుకునే దాంట్లో ఈ నిరక్షరాస్యులైన రైతుల దగ్గర స్మార్ట్ ఫోన్లు, పెద్ద ఫోన్లు లేక వాళ్లకు ఇబ్బంది కలిగే పరిస్థితి ఉన్నది. దీన్ని అంతటినీ ఆసరా చేసుకొని ఫర్టిలైజర్ షాప్ యజమానులు వాళ్ళే యాప్లో బుక్ చేయించి అధిక ధరకు అమ్ముకుంటూ, రెండోటి బయట బుక్ చేయించుకొని వచ్చిన రైతులను ఈ యూరియా కావాలి నాకనంటే యూరియాతో పాటు ఒక కనీసము 500-600 1000 రూపాయలదైనా వేరే గుళికలు కానీ, పురుగు మందులు కానీ, ఇతర వస్తువులు నా షాప్లో తీసుకోవాలి, అట్లా తీసుకుంటేనే మేము ఈ యూరియా ఇస్తాము అనే రకంగా ఇబ్బందులకు గురి చేస్తున్న పరిస్థితి ఉన్నది. ఇదంతా జరుగుతుంటే ఇది ఒక చేర్యాలనే కాదు, జిల్లా వ్యాప్తంగా ఇదే వ్యవస్థ కొనసాగుతుంది. మొత్తం ఫర్టిలైజర్ యజమానులంతా కుమ్ముక్కైన పరిస్థితి. ఈ జిల్లా యంత్రాంగం కానీ, మండల యంత్రాంగం కానీ ఏం చేస్తుందని చెప్పి మేము తెలంగాణ రైతు సంఘంగా ప్రశ్నిస్తున్నాం. ఇప్పటికైనా ఎక్కడిదెక్కడ మండలాల వారీగా జిల్లా అగ్రికల్చర్ అధికారులు స్పందించాలి. ప్రతి షాపును తనిఖీ చేసి ఈ సిస్టమేటిక్గా ఎంఆర్పీ రేట్లకు రైతులకు అందించే రకంగా చర్యలు తీసుకోవాలని చెప్పి, అదే రకంగా బిల్లులు ప్రతి వస్తువుకు ఫర్టిలైజర్లో విక్రయమైన క్రయం పొందిన ప్రతి వస్తువుకు బిల్లును ఇవ్వాలని చెప్పి, అదే రకంగా స్టాక్ బోర్డును ఏర్పాటు చేయాలి. ఏ షాపులో స్టాక్ బోర్డు లేదు, ధరల పట్టిక అనేది లేకుండా చేస్తున్న పరిస్థితి ఉన్నది. వాళ్ళు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు.
దీన్ని అరికట్టాలని చెప్పి మేము రైతు సంఘంగా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఈ రైతులు పడే అవస్థలను మొత్తము రైతులను ఏకం చేసి వాళ్ళకు అర్థమయ్యేటట్టు చెప్పి మొత్తం మీద రైతులను ఏకం చేసి పెద్ద ఎత్తున పోరాటాలకు సిద్ధమవుతాం అని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఈ జిల్లా కలెక్టర్ కూడా ఈ రైతాంగం పట్ల స్పందించాలి. ఈ ఫర్టిలైజరు, యూరియా దాని మీద కూడా స్పందించాలి. సక్రమంగా రైతులకు అందే రకంగా ఎంఆర్పి రేట్లకు అందే రకంగా జిల్లా కలెక్టర్ గారు చర్యలు తీసుకోవాలని చెప్పి మేము ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం.